రాష్ట్ర ప్రభుత్వము గృహ నిర్మాణ శాఖలో ఎంత వెనుకబడి ఉంది, దానికి కారణాలు ఏంటి? ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా తాము చేయలేక నిందను ప్రతిపక్షం మీదకి వేసేటువంటి పరిస్థితి నిజంగా చాలా సిగ్గుచేటు. గృహ నిర్మాణ శాఖ మంత్రులు పార్థసారథి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్ ముగింపు సందర్భంగా ఒక విలేకరు అడిగారు, రాక్రీట్ సంస్థ పైన ఏం చర్యలు తీసుకున్నారని. 2024 అక్టోబర్లోనే విజిలెన్స్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, 2024 అక్టోబర్లోనే. అయితే ఆ నివేదిక ఇట్స్ ఏ రికమెండేషన్. ఎనీ ఏజెన్సీ who are asked to probe, they can give a recommendation ఇచ్చారు. అది సహేతుకమైనదా కాదా అనేది ఆ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే గృహ నిర్మాణ శాఖలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగింది. 21 లక్షల ఇల్లు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 21 లక్షల ఇల్లు కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకొని తెచ్చారు. అంటే దాదాపుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి 30,000 కోట్ల రూపాయల పైచిలకు నిధులను తీసుకొని వచ్చారు. 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నగరాలు నిర్మించాలనేటువంటి ఒక పెద్ద టాస్క్ను టేకప్ చేశారు. చేస్తూ ఇల్లు కట్టుకోలేని వారు, సొంతంగా ఇల్లు కట్టుకోలేని వారు ఎవరైనా ఉంటే వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది అనేసి ఒక హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1.5 లక్షతో 30,000 రాష్ట్ర ప్రభుత్వం జత కలిపి ఆర్సీ స్టేజ్ అంటే స్లాబ్ వేసి ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి కంప్లీషన్ ఫినిషింగ్ చేయాలి. డోర్సు, విండోసు, ఫ్రంట్ ప్లాస్టరింగ్ లాంటివి కూడా చేయాలంటే మరొక 35,000 రూపాయలు అదనంగా లబ్ధిదారుడు చెల్లించాలనేసి దానికి డ్వాక్రా నుంచి రుణాలు ఇస్తామని డ్వాక్రా సంఘాలు ఉన్నటువంటి ఆ లబ్ధిదారులకు, మహిళలు అందరూ లబ్ధిదారులందరూ మహిళలు కాబట్టి వారికి రుణాలు ఇస్తూ ఆ 35,000 జత చేస్తామని జీవో ఇవ్వడం జరిగింది. అయితే ఇది 2%కి మించే 35,000 కలెక్ట్ కాలేదంటే అది ఫెయిల్ అయింది. 35,000 రూపాయలు లబ్ధిదారుల నుంచి కలెక్ట్ చేసేటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో అది వాస్తవ రూపంలోకి రాలేదు. మహా అయితే కొన్ని చోట్ల 2%, కొన్ని చోట్ల 5%, మ్యాక్సిమం 10% అనేక చోట్ల మున్సిపల్ కమిషనర్స్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. అయితే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక హామీ ఇచ్చింది, 3 సెంట్లలో 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసి ఇస్తాము అని. ఇల్లు నిర్మాణం చేసి తాళం చెవులు ఇస్తాము అని. ఇందులో కేంద్రం కూడా వీరికి తోడై, బీజేపీ పార్టీ కూడా వీరికి తోడై కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వము దానికి జతగా మరో 2.5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా వీరు హామీ ఇచ్చారు. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మిస్తాము అని. ఈ రకంగా గతంలో హామీలు ఇచ్చిన అనేక రాష్ట్రాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకోకుండా అక్కడి ప్రభుత్వము 5 లక్షల రూపాయలు హడ్కో నుంచి రుణం తీసుకొని టోటల్ గ్రాంట్గా లబ్ధిదారులకు అందజేస్తూ ఉంది. నాకు తెలిసి బహుశా నాకు కరెక్ట్గా ఉంటే అది 20/20, 20/20 ఉండొచ్చు, లేదా 20/19 సంథింగ్ ఉండొచ్చు. 20 అడుగులు ఇంటి 20 అడుగులు 400 SFTకి 1250 రూపీస్ పర్ SFT, ఆల్మోస్ట్ 1,300 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ప్రభుత్వంకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంది. వాళ్ళు ఎలక్షన్ల ముందు మాట చెప్పినారు, తర్వాత అది చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము PMAY 2.0 కేంద్రం 2.5 లక్షలు ఇస్తుందని, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గత ఎన్నికలకు ముందు PMAY 2.0 2.5 లక్షలు ఇస్తామని మాట ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు 2.5 లక్షలు మేము జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వము జమ చేస్తుంది మేము అధికారంలోకి వస్తే అనేసి తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఈరోజు
ఆ హామీ నుంచి సంపూర్ణంగా తప్పుకుంది సిగ్గు లేకుండా. దీని మీద చర్చ జరగాల, విచారణ జరగాల. ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించారు, 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించిస్తామని ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కేంద్రం ఏం చేస్తూ ఉందంటే, కేంద్రము కేవలము 1,20,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 1,20,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉందంటే బీజేపీ వాళ్ళు కూడా మోసం చేశారు రాష్ట్ర ప్రజలు ఇళ్ల నిర్మాణం విషయంలో. మరియు 30,000 రూపాయలు ఎన్ఆర్ఈజీఏ అమౌంట్ ఏదైతే లబ్ధిదారులు పనికి వెళ్తారో దానికి సంబంధించినటువంటి కూలీ మొత్తాన్ని 30,000 రూపాయలు జమ చేస్తూ ఇది మా కాంట్రిబ్యూషన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తోంది 1.5 lakh రూపీస్కి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము 1 రూపాయి కూడా డబ్బు ఇవ్వకుండా 1,00,000 రూపాయలు రుణాలు డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు రుణాలు అందజేస్తాము. ఆ 1,00,000 రూపాయలు ఆ మహిళా లబ్ధిదారురాలు తను యాడ్ చేసుకోవాలి. 1.5 లక్షకు ఆ 1,00,000 యాడ్ చేసి 2.5 లక్షలు ఇల్లు నిర్మించుకోవాలి అని తేల్చేసినారు. అంటే స్ట్రైట్గా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క PMAY 2.0 లబ్ధిదారునికి 2.5 లక్షల రూపాయలు ఎగరగొట్టింది. మరి ఇది దద్దమ్మ ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా కాదా? రెండవది PMAY 1.0లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి 21 లక్షల ఇళ్లలో కేంద్రం వాటా 1.5 లక్షకు తోడు రాష్ట్ర ప్రభుత్వం వాటా యుఎల్బీలకు ఉంటే అర్బన్ ఏరియాస్లో 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా జమ చేసి ఇస్తూ ఉంది. లబ్ధిదారుల వాటా కింద 35,000 రూపాయలు లబ్ధిదారులు పెట్టుకుంటే ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది అనే విధంగా ఒక ఆప్షన్ 3కి ఒక జీవో ఇవ్వడం జరిగింది. అయితే 3 లక్షల రూపాయల ఆప్షన్ 3 అంటే లబ్ధిదారుడు తాను ఎంచుకున్న, తనకు నచ్చిన, తాను మెచ్చిన మేస్త్రిని 1,80,000 రూపాయల లోపల ఇల్లు కట్టిస్తాను, స్లాబ్ వేసి ఇస్తాను అని ఒప్పుకున్న మేస్త్రితో చేసుకున్న ఒప్పందము ఆప్షన్ 3 బెనిఫిషరీ. అటువంటి మేస్త్రితో ఒప్పందం చేసుకున్నటువంటి లబ్ధిదారుడు ఆప్షన్ 3 లబ్ధిదారుడు అంటారు. మరి ఆప్షన్ 1, ఆప్షన్ 2 అంటే ప్రభుత్వము డబ్బులు ఇస్తుంది స్టేజ్ వైజు, లేదా డబ్బులు ప్లస్ మెటీరియల్ ఇస్తుంది. ఏదున్నా కూడా ఈ 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 30,000 అదనంగా జమ చేసి ఇస్తుంది. దానిపైన లబ్ధిదారులు ఇల్లు ఎంతో కొంత చేతి నుంచి పెట్టుకుని ఇల్లు కట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో గమనించాల్సింది, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ పెద్దలకు, నారా లోకేష్ గారికి, హౌసింగ్ శాఖ మంత్రులకు, ఎమ్మెల్యేలందరికీ కూడా గత ప్రభుత్వంలో పూర్తయిన 5 లక్షల ఇల్లు కానీ, ఈ ప్రభుత్వంలో పూర్తయినాయని చెప్పుకుంటున్నటువంటి 3 లక్షల ఇల్లు కానీ, 8 లక్షల ఇళ్లలో 2 లక్షల ఇల్లు ఆప్షన్ 3లో ఈ ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన లేదా లబ్ధిదారుడు ఐడెంటిఫై చేసినటువంటి ఈ ఆప్షన్ 3 మేస్త్రీలు కట్టినటువంటి ఇల్లు అంటే 3 లక్షలలో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారంటే దాదాపుగా 70% ఇళ్ల నిర్మాణము పూర్తి చేశారు. అంటే సక్సెస్ రేటు 70% ఉంది. వేరేజ్ ఆప్షన్ 1, 2 మీరే కట్టుకోండి, మేము శాంక్షన్ చేశాము, మీరు కట్టుకోండి అని చెప్పినటువంటి ఇళ్లలో దాదాపుగా 18 లక్షల ఇళ్లలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయినట్లుగా మొన్న హౌసింగ్ మినిస్టర్ గారు తెలియజెప్పడం జరిగింది, గృహప్రవేశాలు చేశామనేసి. మరి ఈ 6 లక్షల ఇళ్లలో వాళ్ళకు ఊరికనే ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,80,000తో ఇల్లు పూర్తి కాలే. కొన్ని చోట్ల బ్యానర్లు వేసి కాలనీల ముందర ఫ్లెక్సీలు వేసి మేము 5 లక్షలకి ఇల్లు పూర్తి చేస్తాము, 4.5 లక్షలకి ఇల్లు పూర్తి చేస్తాము, 4 లక్షలకి ఇల్లు పూర్తి చేస్తామని ఫ్లెక్సీలు వేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లు, లేబర్ కాంట్రాక్టర్లు ఈ లబ్ధిదారుల దగ్గర 2 లక్షలో, 3 లక్షలో, 4 లక్షలో అదనంగా తీసుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇచ్చిన వాటిలో ఈ 6 లక్షల ఇల్లు పోనీ సరాసరిన 2 లక్షల రూపాయలే అదనంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా యావరేజ్గా చెల్లించారనుకున్నా కూడా 6 లక్షల లబ్ధిదారులు కూడా 12,000 కోట్ల రూపాయలు నష్టపోయినారు. 6 లక్షల లబ్ధిదారులు కూడా 12,000 కోట్ల రూపాయలు నష్టపోయినారు. అదేవిధంగా ఇక మిగిలిన 12 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయిన వాళ్ళు
ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయిన వాళ్ళు ఆప్షన్ 1 ఆప్షన్ 2లో వాళ్ళు ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు కానీ బేస్మెంట్లకు పరిమితమైన వాళ్ళు కానీ ఇంకా డబ్బులు లేక ఆగిపోయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలనుకుంటే ఒక్కొక్కరికి యావరేజ్న కనీసం 2 లక్షల రూపాయలు యావరేజ్న మినిమం అమౌంట్ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి చేసుకోవాలన్నా కూడా మరొక 24,000 కోట్ల రూపాయలు నష్టపోవాలి. మరొక 24,000 కోట్ల రూపాయలు నష్టపోవాలి. అంటే ఇప్పుడు 18 లక్షల ఇల్లు ఏవైతే ఆప్షన్ 1, 2లో ఉన్నాయో అందులో నిర్మాణం పూర్తయింది 6 లక్షల ఇల్లే. అంటే 33% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది ఆప్షన్ 1 and 2. మరి ఆప్షన్ 3ని మీరు విమర్శ చేస్తారు ఎందుకు? 70% సక్సెస్ రేట్ ఉంది ఆప్షన్ 3. దీన్ని పలానా ఎమ్మెల్యే రికమెండేషన్ మీద సిస్టమ్ తెచ్చారు, దీన్ని ఇలా చేశారు అలా చేశారని మీరు దాని మీద ఎంక్వైరీలు చేసి రిపోర్ట్లు చేసి ఏదో కొండందవి ఎలకలు పట్టేటువంటి ప్రయత్నం చేసేది మానుకొని ఇక 18 నెలలు 19 నెలలు 20 నెలలు మీరు వేస్ట్ చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ అధికారులతో భయం లేకోకుండా మాట్లాడమని సలహాలు ఇమ్మని చెప్పండి. మీ హౌసింగ్ రాష్ట్ర స్థాయి అధికారులను, జిల్లా స్థాయి అధికారులు, అప్పుడు పనిచేసిన కలెక్టర్లను మీరు వాళ్ళతో కన్సెన్సస్ తీసుకోండి. ఆప్షన్ 3 ఈజ్ ది బెస్ట్ ప్రూవెన్ ఆప్షన్ ఇన్ హౌసింగ్, ఏపీ హౌసింగ్. ఇంతవరకు కూడా ప్రజల మీద భారం లేకుండా 1,80,000 స్లాబ్ వేసి ఇవ్వడం అనేది ది బెస్ట్. ఎక్కడ కూడా అంటే 660 రూపాయలకి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ వేసి ఇవ్వడం అనేది చరిత్రలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు. మీరు ఆ రోజు రాశారు, ఈనాడు, జ్యోతి, మీరు ఛానళ్ళు మీవేవేవి ఉన్నాయో మీరందరూ కూడా 1,80,000కి బాత్రూమ్ వస్తుందా అని రాశారు. నారా లోకేష్ గారు కూడా బాత్రూమ్ అంతా ఇండ్లు అన్నారు. అరే గుడిసెలో బతికేవాడు, చెట్ల కింద నీడలో గోనిపట్టలు వేసుకొని బతికేవాడు, గుళ్ళల్లో బతికేవాడు, సత్రాల్లో బతికేవాడు, ఇల్లు లేనోడు, పేదోడు, రిక్షా కార్మికుడు, ఆటో కార్మికుడు, ఒక ప్లంబరో, ఒక ఎలక్ట్రీషియనో, ఒక మేస్త్రినో, లేదా ఒక కూలీనో, ఒక రైతు కూలీనో, మరి వీళ్ళందరికీ ఇళ్ల నిర్మాణం చేయాలని 30 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళకి ఇచ్చి 21 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడాన్ని మీరు విమర్శలు చేస్తూ వచ్చారు. 1.5 సెంటేనా అన్నారు, 1 సెంటేనా అన్నారు. అది కూడా లేనిటి పేద బతుకులను ఆదుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం పైన అతి తక్కువ భారం పడేలా ఆప్షన్ 3ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు కూడా నేను మీకు విమర్శనాత్మక దృష్టితో మీరు చూడకుండా ప్రజలకు ఈ 3 సంవత్సరాల సమయం వృధా కాకుండా చిత్తశుద్ధితో మీరు పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే నేను ఇచ్చే సలహా ఈ 12 లక్షల ఇల్లు ఎక్కడ ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఆప్షన్ 3కి తీసుకొని రండి. ఆప్షన్ 3కి తీసుకొని రండి. కేంద్రం ఇచ్చేటువంటి 1,50,000కు తోడు మీరు బీసీ, ఎస్టీ మైనారిటీలకు 50,000 ఇస్తామన్నారు అదనంగా. దానికి ఏదో జీవో కూడా ఇచ్చారు, బహుశా ఇస్తున్నట్టు కూడా ఉన్నారు. ఈ 1,50,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 30,000కు తోడు ఆ 50,000 కూడా జమ చేస్తే ఈ 3 సంవత్సరాల 12 లక్షల ఇల్లు కూడా ఆప్షన్ 3లో మీరు పూర్తి చేయొచ్చు. మీరు పూర్తి చేయకపోతే రేపు వచ్చిన తర్వాత మేము పూర్తి చేస్తాం. ఈ 12 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు శాంక్షన్స్ అయినాయో వాళ్ళ నిర్మాణము చేపట్టలేని పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 29లో ఆప్షన్ 3 కింద టేకప్ చేసి ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇస్తామని మేము ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రజలపైన ప్రేమ ఉండి, చిత్తశుద్ధి ఉండి, నిజంగా నారా లోకేష్ గారు తమను తాము ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, హౌసింగ్ మినిస్టర్ గారు బలిపశువు కాకుండా తనను తాము ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ 3లో మిగిలిపోయిన 1,00,000 ఇళ్లను, అదేవిధంగా ఆప్షన్ 1, 2లో మిగిలిపోయినటువంటి ఈ 12 లక్షల ఇళ్లను కూడా వెంటనే పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోండి. మీరు ప్రజలపైన భారం మోపొద్దు. 35,000 రూపాయలు బెనిఫిషరీ కాంపోనెంట్ ఇవ్వడానికే ఎవరు ముందుకు రాలేదు, అది ఫెయిల్ అయింది. మీరు 1,00,000 రూపాయలు బెనిఫిషరీ కాంపోనెంట్ డ్వాక్రాలో రుణాలు ఇస్తామంటే ఎవరు ముందుకు రారు. మీరు ఎందుకంటే 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామన్నారు, మీకు ఓట్లు వేసారు, కట్టించమని అడుగుతారు. అంతేగాని 1,00,000 రూపాయలు మేమెందుకు అప్పు చేస్తామంటారు, అది రారు, అది ఫెయిల్ అవుతుంది. మీరు ఫెయిల్ అయ్యేటువంటి, విఫలం చెందేటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందర కనపడతా ఉండగా, కట్టినట్లు కనపడతా ఉండగా మీరు పనిచేసేటువంటి కాంట్రాక్టర్ల పనులు ఆపి, మీకు హక్కు లేదు పనులు ఆపడానికి. ఎందుకంటే ఆప్షన్ 3 కాంట్రాక్టరు, మేసన్ కాంట్రాక్టరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధిదారులతో ఒప్పందం చేసుకున్నారు, మీతో కాదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ టు డూ ఇన్ దట్. కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలోకి డబ్బు జమ చేస్తే, అంటే ఇక్కడ మీరు మీ
హౌసింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, వార్డ్ ఎమ్యూనిటీస్ కావచ్చు, మీరు ఇక్కడ స్లాబ్ వైజ్ దశల వారీగా బేస్మెంట్ అయ్యిందంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తూ ఉంది. రూఫ్ లెవెల్కి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తూ ఉంది. రూఫ్ క్యాస్టింగ్ అయిందంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తూ ఉంది. అది లబ్ధిదారుడికి వస్తూ ఉంది. లబ్ధిదారుడు ఈ మేస్త్రికి ఇస్తూ ఉన్నారు. రాక్రీట్ లాంటి మేస్త్రీలందరికీ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి మేస్త్రీల్ని ఐడెంటిఫై చేసింది లబ్ధిదారునికి అవకాశం ఉండదు కాబట్టి జిల్లా కలెక్టర్లు 13 జిల్లాల కలెక్టర్లు కూడా మీటింగులు పెట్టుకొని ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ కాంట్రాక్టర్లను కూడా సంబంధిత అధికారులందరినీ కూర్చోబెట్టి, ఆ మేయర్ల సమక్షంలో కూర్చోబెట్టి, ఆ కమిషనర్ల సమక్షంలో కూర్చోబెట్టి, అయ్యా 1,80,000 లోపల ఇళ్లను మీరు నిర్మాణం పూర్తి చేయాలా, 1,80,000కు మించి రాష్ట్ర ప్రభుత్వము డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేదు, 1,80,000 లోపల ఇల్లు పూర్తి చేయండి అంటే ఎవ్వరూ ముందుకు రాలే. ఆ తరుణంలో రాప్తాడు నియోజకవర్గంలో ఒక సంస్థ ముందుకు వచ్చి, రాక్రీట్ సంస్థ ముందుకు వచ్చి 1,80,000లో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ వేసి ఇవ్వడానికి సిద్ధపడి ముందుకు వచ్చి పనులు చేస్తూ ఉంటే ఇదే సంస్థకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పులివెందుల పనులు అప్పచెప్పారు. రాప్తాడు పులివెందులలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నటువంటి ఇదే సంస్థను చూపించి, అయా ఒక సంస్థ అనంతపురంలోనూ పులివెందుల్లోనూ పని చేస్తా అంటే మీకు చేయడానికి ఏమనేసి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కాంట్రాక్టర్లను రెండోసారి పిలిచి అడిగితే, గతంలో 5 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షలు కోట్ చేసిన కాంట్రాక్టర్లు 2,70,000కు కోట్ చేశారు. 2,70,000కు కోట్ చేశారు. అయితే 2,70,000కు ఇళ్ల నిర్మాణం చేయడానికి వారికి ఢిల్లీరావు గారి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు లబ్ధిదారులతో ఆ మేస్త్రీలతో ఒప్పందం చేసుకోవాలనేసి సూచన చేస్తే, పీడీ గారు సూచన చేస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, డిఈలు, ఏఈలు ఫీల్డ్లోకి వెళ్ళారు. లబ్ధిదారులు ఎవరు కూడా 2,70,000కు, ఇది లెటర్ ఢిల్లీరావు గారు రాసిన లెటర్, 2,70,000కు ఎవరు ముందుకు రావడం లేదు కాబట్టి, ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు కాబట్టి లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుతోనే పూర్తి చేయమని అడుగుతున్నారు కాబట్టి 1,80,000 ఎమ్మెల్యేలు కూడా మా లబ్ధిదారులు అదనంగా కట్టేదానికి సిద్ధంగా లేరు. 1,80,000 ప్రభుత్వం ఇస్తూ ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. దానికి అదనంగా 35,000 మాత్రమే చెల్లిస్తారు. దానికి అదనంగా 90,000 చెల్లించడానికి వీళ్ళు ముందుకు రావడం లేదన్న స్థానిక ఎమ్మెల్యేస్ ఆఫ్ గుడివాడ, విజయవాడ సెంట్రల్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీస్ వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు గతంలో ఏదైతే సంస్థ పనిచేస్తూ ఉందో ఇక్కడ ఎన్పిఐ 1,80,000 ఎన్పిఐ యూనిట్ కాస్ట్, ఆ సంస్థ చేస్తున్నట్టుగానే 2,15,000కి ఇళ్ల నిర్మాణం చేయాలి అని ఆదేశాలు ఇస్తూ సంబంధిత కాంట్రాక్టర్లను ఒప్పించమని రాస్తూ వారిని ఒప్పించి పనులు చేయించారు. ఇదే రాష్ట్రమంతా ఫాలో అయింది. అంటే ఒక మంచి కార్యక్రమము ఇందులో విజిలెన్స్ నివేదికలో రాశారు. ఇందులో ఆప్షన్ 3 అనేది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని రాప్తాడు ఎమ్మెల్యేకి లబ్ధి చేయడానికి చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తన లేఖ ద్వారా 1,80,000కి ఇల్లు పూర్తి చేయొచ్చు అనేసి లేఖ ప్రభుత్వానికి రాస్తే, ముఖ్యమంత్రి గారికి రాస్తే, ముఖ్యమంత్రి గారు ఆ లేఖను ఎండార్స్ చేస్తూ గవర్నమెంట్కి పంపించారు, స్పెషల్ సెక్రటరీ గారికి పంపించారు. దాని తర్వాత ఇళ్ల నిర్మాణం ఆప్షన్ 3లో మొదలైంది అనేసి. అవును, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లేఖ రాస్తే దాని తర్వాత 1,80,000 ఇల్లు పూర్తి చేయొచ్చు అని రాశాం. ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి దోపిడీ చేయాలని ఆలోచన ఉంటే 1,80,000తో పూర్తవ్వదన్నా, దీన్ని 4 లక్షలు చేద్దాము, మేము 2 లక్షల్లో ఇల్లు కడతాము, 2 లక్షలు మేము తింటాము అని మాట్లాడితే అదే అవినీతి. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాంట్రాక్టర్ ముందుకు రాలే, 4 లక్షలు అడుగుతున్నారు, 5 లక్షలు అడుగుతున్నారు అన్నప్పుడు 1,80,000 పూర్తి చేస్తున్నామేమో, పూర్తి చేస్తాము, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారు మాట తప్పరు, ముఖ్యమంత్రి గారు నవరత్న పథకాలు అందజేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడకూడదు, ఈ 1,80,000కే మేము మా టైంని, మా శ్రమను, మా తెలివితేటలన్నీ ఉపయోగించి మేము కడతాము అని చెప్పడం నిజాయితీ అంటారు. నిజాయితీ అంటారు, ప్రజల పట్ల బాధ్యత అంటారు. ఇది ఇటువంటి ఎమ్మెల్యేలు మీ దగ్గర లేరు. మీరు సిగ్గుపడాల్సింది ఏమంటే ఇటువంటి ఎమ్మెల్యేలు మీ దగ్గర లేరు. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎవరంటే ఈరోజు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు కాంట్రాక్టర్లు అంటే
ఒక్కొక్క ఎమ్మెల్యే కొంత డబ్బులు ఇవ్వాలి, ఒక్కొక్క ఎమ్మెల్యే కొంత డబ్బులు ఇవ్వాలి. కొంత డబ్బులు ఇస్తేనే ఆ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు. అధికారులకు కొంత డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే బిల్స్ ఇస్తారు. అంటే 1,80,000కు పేదవానికి ఒక ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా పందికొక్కులా మేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు. మరి పాపంపేట లాంటి కాలనీలు, వేలాది ఇల్లు నిర్మించుకున్నటువంటి కాలనీలను దానిని వ్యవసాయ భూములుగా పొజిషన్ సర్టిఫికెట్లు తీసుకుని దాని ద్వారా రిజిస్ట్రేషన్లు 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి ఎమ్మెల్యేలు రాసినటువంటి లేఖను పట్టుకొని ఇళ్ల నిర్మాణపు పనులు ఆపి మిమ్మల్ని మీరు ప్రజల్లో మీ ఫేస్ వాల్యూ పెంచుకోదలుచుకున్నారా, ప్రజల్లో తిరగలేని పరిస్థితి తెచ్చుకోదలుచుకున్నారా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు పార్థసారథి గారిని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా ప్రజలపైన పడి బొక్కి బలిసినటువంటి ఇటువంటి ఎమ్మెల్యేలు రాసిన లేఖలను గురించి మీరు దానిల కోసం కాలయాపన చేసి 20 నెలల పాటు కాలయాపన చేసి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా ఆపి కూర్చొని ఫైనల్గా ఎవరు దీనికి బలిపశువులు అవుతారు? ఎవరు దీనికి బలిపశువులు అవుతారు? మీరు పార్థసారథి గారు మీరవుతారు, ఫెయిల్యూర్ మినిస్టర్గా మీరు నిలిచిపోతారు చరిత్రలో. అదేవిధంగా అధికారులను మీరు బలి చేస్తారు. రాక్రీడ్ లాంటి సంస్థకి ఏం అవ్వదు. మహా అయితే రాక్రీడ్ లాంటి సంస్థ క్వాలిటీలో ఇల్లు కట్టాలనేసి పట్టుదలగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని 20 కోట్ల రూపాయలతో బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ కొనింది, సెంటరింగ్ మెటీరియల్ కొనింది. వేల మంది, దాదాపు 2,000 నుంచి 3,000 మంది లేబర్ను ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి తెచ్చుకొని వేల మంది లేబర్ తీసుకొని వచ్చుకొని పని చేసింది. పని చేస్తూ ఉన్నింది. పని చేస్తూ ఉన్న తరుణంలో ఆపడానికి మీకు హక్కు లేదు. మరి పని చేస్తూ ఉన్న తరుణంలో మీరు ఒప్పందం చేసుకున్నటువంటి 1,80,000 రూపాయల్లో ఆర్సీ అంటే రూఫ్ కాస్టింగ్ చేసి ఇస్తామని మీరు చేసుకున్న ఒప్పందాన్ని మీరు డీవియేట్ అయ్యి 1,80,000కే కంప్లీషన్ చేయాలా? 1,80,000కే మీరు ఏదైతే 35,000 లబ్ధిదారుడు సొంతంగా వాళ్ళ డబ్బులు తెచ్చిచ్చినాక చేయాల్సినటువంటి ఫ్లోరింగు, ప్లాస్టరింగు, డోర్సు, విండోసు, ఎలక్ట్రికల్, ప్లంబింగు ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయాలా 1,80,000కి అనేసి మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించింది మీరు ప్రభుత్వం. ఇది కోర్టుకి వెళ్ళింది దీనిపైన రాక్రీడ్ సంస్థ. 1,80,000లో రూఫ్ కాస్టింగ్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్న రాక్రీడ్ సంస్థకు అదనంగా 35,000 రూపాయల పనులను భారం మోపి మీరు రాక్రీడ్ సంస్థ ఫెయిల్ అయిందంటున్నారు. రాక్రీడ్ సంస్థ కోర్టుకు పోయింది. యూనిలాటరల్గా ఎలా డెసిషన్ తీసుకుంటారో మేము ఒప్పందం చేసుకున్నది 1,80,000కు స్లాబ్ వేయడానికి మాత్రమే, అదనంగా 35,000 రూపాయల పనుల్ని మా మీద రుద్దితే ఎలా అని పోయింది. తలకాయలో కూర్చున్నాడు ఎవరు, అన్నం తినేవాడు ఎవడైనా కూడా ఇది తప్పు అంటారు. అటువంటి తప్పు ప్రభుత్వం చేసింది. ఆ విధంగా మీరు కాకి లెక్కలు వేసుకొని మీరు సిమెంట్ మీరు తక్కువ తీసుకున్నారు, స్టీల్ తక్కువ తీసుకున్నారు, అది రికవరీ చేయాలంటే ఇళ్ల నిర్మాణానికి ఏదైతే డిజైన్ మీరు అప్రూవ్ చేశారో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆ ప్రకారం అంత స్టీల్ వాడారా లేదా, అంత సిమెంట్ వాడారా లేదా అది మీరు చూసుకోవాల్సింది. మీరు ఇచ్చే 1,80,000 రూపాయలకి ఏది కాదు. మీరు ఇచ్చే 1,80,000 రూపాయలకి ఏది కాదు. అయితే పక్క రాష్ట్రం 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తున్నా మీరు 5 లక్షల రూపాయల వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయినా ఈ రోజుకు కూడా రాక్రీడ్ సంస్థ ఇప్పటికీ పుంకాలుగా ఇన్ని లేఖలు రాసింది. ఇన్ని లేఖలు మీ కలెక్టర్లకు, మీ హౌసింగ్ పీడీలకు, హౌసింగ్ ఎండీకి, అయ్యా మేము 1,80,000 రూపాయలు స్లాబ్ వేసి ఇస్తాము, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తాము, మీరు ఏదైతే మెటీరియల్ మాకు ఇష్యూ చేసినారో దాన్ని సీజ్ చేసినారు, మీ ఆధీనంలోకి తీసుకున్నారు, మీరు ఎవరిని కాపలాదారులను పెట్టలేక అక్కడ కోట్ల రూపాయల మెటీరియల్ వెళ్ళిపోయింది, మా వస్తువులు వెళ్ళిపోయినాయి, దొంగతనమైనాయి, మా బ్రిక్స్ దొంగతనమైంది, మా మిషనరీకి సంబంధించినటువంటి పార్ట్స్ దొంగతనమైనాయి, మా సెంటరింగ్ మెటీరియల్ దొంగతనమైంది, మీ వస్తువులు దొంగతనమవుతున్నాయి, ఇవన్నీ జరుగుతుందని అనేక లేఖలు రాసింది. మీకు నిమ్మక నీరెత్తిపోయినట్లున్నారు. ఈ రోజుకైనా ఈ రాక్రీడ్ సంస్థ చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్లకు నేను తెలియజేసేది ఏంటంటే, రాక్రీడ్ సంస్థ యజమాని నా బంధువు కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టాలా, అదేదో తప్పు చేసిందనే రకంగా దాని మీద బురద జల్లాలా, ఆ బురద నాకు అంటించాలనే మీరు ప్రయత్నంలో భాగంగా 50,000 మంది కుటుంబాలను 50,000 కుటుంబాలని నాశనం చేయొద్దు. 50,000 కుటుంబాలను నాశనం చేయొద్దు. రాక్రీడ్ సంస్థ పదే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాము
అనుమతులు ఇవ్వండి అని మీకు రాసిన లేఖలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. కోర్టుకు వెళ్ళింది ఇదే విషయమే. మేము పనులు చేస్తామంటే పనులు ఆపి దాదాపు 20 నెలలుగా పనులు ఆపున్నారు, ₹1 పేమెంట్ ఇవ్వట్లేదు. అదేవిధంగా రాక్రీట్ సంస్థ కోర్టుకు వెళ్ళింది, 36,80,00,000 మాకు పేమెంట్ రావాలి ప్రభుత్వం నుంచి. దాని మీద కనీసం మీ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయట్లేదు. మీ ప్రభుత్వం వాదన వినిపించే స్థితిలో లేదు. మీ దగ్గర ఎటువంటి వాదన లేదు. తప్పు చేసింది మీరు. నిజంగా మీరు టెండర్లు పిలిచి విజిలెన్స్ ఇచ్చినటువంటి ఒక రేస్ చేసినటువంటి మరో క్వశ్చన్, టెండర్ సిస్టంలో టెండర్లు పిలవకుండా నామినేటెడ్గా ఎలా ఇచ్చారు అని. మీరు టెండర్లు పిలిస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు నామినేటెడ్ ఇవ్వలేదు. లబ్ధిదారుడు తన మేస్త్రి తను ఎంచుకున్నాడు. సెకండ్ థింగ్ ఈజ్ మీరు టెండర్లు పిలిస్తే ఈరోజు దాని SSR రేటు ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు ప్లస్ అదనంగా 15% లాభము ప్లస్ అదనంగా 18% GST ప్లస్ అదర్ ట్యాక్సెస్ ప్లస్ మున్సిపల్ లిమిట్ పరిధిలో చేస్తున్నటువంటి నిర్మాణాలు కాబట్టి అదనంగా 15% లాభము. ఇవన్నీ కలిపితే ₹5 లక్షల అవుతుంది. ఇదిగో కృష్ణా జిల్లా కలెక్టర్ 2020లో ఇచ్చిన DPR ఒక్కొక్క ఇంటికి నిర్మాణానికి కాస్ట్ అయ్యేది ఆ DPR ప్రకారం ₹3,23,500, 3.235 lakh. ఆ రోజు 2021లో ఇచ్చింది, 2021లో వచ్చింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చింది. దీని DPR 256 పేజీలు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చింది. అట్లా ప్రతి జిల్లాలో కూడా ఒక DPR చేశారు. వాళ్ళ DPR ప్రకారం 3 లక్షలు, వైజాగ్లో 4 లక్షలు ఈ రకంగా నిర్మాణానికి అయ్యే ఖర్చు కింద వాళ్ళు తేల్చినారు. కొన్ని చోట్ల 5 లక్షలు కూడా తేల్చినారు. మరి వాటిని 1,80,000లో కడతా అన్నాడు ఒకడు వచ్చి. కడతాంరా ముర్రో అంటే వాడిని ఆపి 50,000 మంది లబ్ధిదారులను మీరు ఇబ్బంది పెట్టి మీరు ఇంకా ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. ఇంకా రాబోయే 20 నెలల్లో 30 నెలల్లో మీరు ఏదైనా పని చేస్తే మహా అయితే దానికి ఎవరైనా పని చేయడానికి ముందుకు వస్తారు. నీకు చివరి సంవత్సరం తర్వాత చివరి సంవత్సరంన్నరలో ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మీరు బిల్లులు ఇవ్వరని తెలుస్తుంది. ఇప్పటికే బిల్లులు ఇవ్వట్లేదు. 3-4 నెలలు అయింది హౌసింగ్ బిల్స్ ఆపి. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నారా లోకేష్ గారికి ఈ శాఖను అప్పచెప్పండి. పార్థసారథి గారు మీరు బలిపశు అవుతారు. నారా లోకేష్ గారికి శాఖనిస్తే ఇల్లు పూర్తి చేసుకునే బాధ్యత ఆయన తీసుకొని రేపు పొద్దున భవిష్యత్తు ఉండాలనే ఒక బాధ్యతతోనైనా ఆయన చేస్తారు. ఇప్పటికైనా ఈ శాఖను ఆయనకు అప్పచెప్పేసి ఇళ్ల నిర్మాణాన్ని సంపూర్ణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వాస్తవానికి ఇది సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ కాదు. ఈ క్లారిటీ హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఉంది, హౌసింగ్ మినిస్టర్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది. మొన్న జరిగినటువంటి తోపుదుర్తి కుటుంబ వివాహ వేడుకలో వేలాదిగా జనం వస్తే పచ్చ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు 100 యూనో ప్యాకెట్లు వేసుకున్నారు. కడుపు మంట చల్లారేదానికి. వాళ్ళ కడుపు మంట చల్లారక పార్థసారథి గారు ఏదో ఒక మీటింగ్, అంతకుముందు సీఎం గారితో జరిగిన రివ్యూ గురించి ఒక మీటింగ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే చివరిగా ఈ ప్రశ్న వేశారు. ఇటువంటి పచ్చ మీడియానే మీ పుట్టి ముంచుతుంది. ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది. ఇటువంటి పచ్చ మీడియా గత ప్రభుత్వంలో కూడా 1,80,000కి ఇల్లు అవుతుందా, బాత్రూమ్ కడతారా అన్నారు. ఇది సాధ్యమన్నారు. పుంకాలుగా వ్యాసాలు రాశారు. వీళ్ళని నమ్ముకుంటే మీరు పోతారు. ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వారి మీద మీరు చేస్తున్న అలిగేషన్స్ 1,80,000కి ఇల్లు ఎట్లా పూర్తయితుందని ఆ రోజు చేసిన అలిగేషన్స్లో ఈరోజు లెక్క పెట్టుకుంటే మిగిలిపోయిన 12,000 మందికి 12 లక్షల మంది ఇల్లు కట్టాలంటే 24,000 కోట్లు కావాలా, అదనంగా 2 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు 6 లక్షల మందికి ఆప్షన్ 1, 2లో కట్టుకున్న వాళ్ళు ఒక 2 లక్షలు అదనంగా ఇంటికి అయిందంటే 12,000 కోట్లు. అంటే 36,000 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోకుండా ఒక ఫార్ములాని, ఒక పద్ధతిని ఏర్పాటు చేసిన వాడే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.